కాకినాడ పిఠాపురం రోడ్ భవానీ కాస్టింగ్స్ వద్ద గల శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా తొలి రోజు శ్రీ లలితాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు వెంకటరమణ మాట్లాడుతూ కోర్కెలు తీర్చే దుర్గాదేవిని దర్శించుకుని సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎవరైనా దాతలు నవరాత్రుల్లో ప్రసాదం పంచిపెట్టాలనుకుంటే వారు స్వహస్తాలతో భక్తులకు ప్రసాదం పంపిణీ చేయవచ్చన్నారు. భక్తులకి ఆయురారోగ్యాలు కలిగేసి అష్టౌశ్వర్యాలు కలిగేసిన తల్లి ఇవాళ పాడిపట్టిన భక్తులు అందరూ సంతోషంగా ఉండాలని ఈ శరణరాత్రులు అమ్మవారు ఈ ఉత్సవం అలా జరిపించుకుని ఈ అమ్మవారు ఉత్సవాలు సందర్భంగా భక్తులు అందరూ కూడా అనుకున్న కోరికలు ఆయురారోగ్యాలు కలిగేయాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఇట్లు భవానీ కాస్టింగ్ పిఠాపురం రోడ్ ఎదురుగా శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం. భక్తులు ఎవరైనా సరే ఈ 9 రోజులు ప్రసాదం వండి 10 మంది భక్తులకి ఇక్కడ అమృతత్వంతో పంచిపెట్టమని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఇది భక్తులు అమ్మవారు ఏ కోరిక కావాలన్నా అమ్మవారు తీర్చిదిద్దుతుంది. అది నేను కూడా రాసిచ్చే పరిస్థితి కూడా ఉన్నది. నాకు అంత ధైర్యం ఉంది. అమ్మవారి శక్తి ఏంటో నేను చూపించగలను. మీరు అందరూ కూడా అమ్మవారిని కోరి అమ్మవారిని కొలుచుకొని అమ్మవారి పాదపద్మం నమస్కరించుకుని వెళ్తే బాగుంటుందని నేను ప్రార్థిస్తున్నాను.